నమస్తే, నేను మీ సౌర్య. సింగర్ మంగ్లీ ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు 150 కోట్ల స్కామ్, అలాగే ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ అని కూడా అంటూ ఉన్నారు. ఈ స్కామ్ లోన ఇరుక్కున్నారా, ఇరికించారా, నిజంగానే తను చేశారా? సో ఇవన్నీ కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. లేటెస్ట్ గా ఒక వ్యక్తి బయటకు వచ్చి చాలా సేపు, దాదాపు ఒక 30 నిమిషాల వీడియో ఇంచుమించుగాను రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరా వ్యక్తి, ఆ వ్యక్తి రిలీజ్ చేసిన ఆధారాలు ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయిందని అంటూ ఉన్నారు. సో కేసు మరింత పురోగతి సాధిస్తుందా, ఈ ఆధారాలతోన కేసు మరింత ముందుకు వెళ్తుందా, ఇవన్నీ కూడా కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మ్యామ్, చెప్పండి. మంగ్లీకి సంబంధించిన కేసులో మనం రకరకాల మంది బయటకు వస్తూ ఉన్నారు. మైకులు పట్టుకుని ఒకటే గగ్గోలు పెడతానే ఉన్నారు ఒక వారం 10 రోజుల నుంచి కూడా. సో ఇప్పుడు మాత్రము మంగ్లీకి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అంటే తనతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయటకు వచ్చి, అంటే డ్రైవర్ కానీ లేదంటే వాచ్మెన్ కానీ ఇలాంటి వాళ్ళ నుంచి కొన్ని క్లూస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక పర్సన్, మంగ్లీ పర్సనల్ గా ఉన్న పర్సన్ ఒక ఆయన బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు. ఎవరైనా అసలు ఏం చెప్పాడు ఆయన? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వదిలిపేస్తున్న సమస్య, ముఖ్యమైన సమస్య మంగ్లీ. అంతే, తెలంగాణ రాష్ట్రాన్ని మైక్రో ఫైనాన్స్ స్కామ్ 210 కోట్లు అంటున్నారు. ఇక్కడ 210 కోట్ల కంటే కూడా ఇక్కడ మీకు ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ మోసపోయిన వాళ్ళు మంగ్లీ కమ్యూనిటీ వాళ్ళే. అది మెయిన్ మీరు మర్చిపోకూడని అంశం ఏంటంటే, ఎవరో అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మరొకళ్ళు, వేరే కులాల వాళ్ళు, వేరే మతాల వాళ్ళు కాకుండా బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే వాళ్ళు మోసం చేయటం అనేది చాలా బాధాకరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మంగ్లీ అనే వ్యక్తి నేను బాధితుల పక్షాన ఉంటాను అని చెప్తూ ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, సుబ్బు మీద, లాయర్ సుబ్బు, తర్వాత డీజీపీని కలవటం కావచ్చు, తర్వాత సజ్జనార్ని కలవటం కావచ్చు. సజ్జనార్కి కూడా చెప్పాను, నేను మీరు బాధితులకు న్యాయం చేయాలండి అని చెప్పాను, నేను కూడా అండగా ఉంటానని చెప్పాను అంటూ 2 ప్రెస్ మీట్లు పెట్టి మాయమైపోయిన మంగ్లీ గారు ఇవాళ బయటికి రావాలి, స్పందించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళతోటే ఉండి ఎవరైతే మోసం చేశారని ఆవిడ అంటున్నారో వాళ్ళతోటి పోరాటం చేయాలి. ఇది బాధితులు అడుగుతున్న విషయం. ప్రత్యూష రాథోడ్ తిను క్లియర్ గా మంగ్లీనే ఈ మోసం ఎలా చేసింది ఏంటి అనేది ఆవిడ ఛానల్స్కి ఎక్కి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిజం లేకపోతే మాట్లాడలేరుగా, ఊరికే అబద్ధాలు చెప్తే ఎవరు వినరుగా, మీ దగ్గర ఆధారాలు లేకపోతే ఎవరు వినిపించుకోరుగా. అయితే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, ఒక అతను ఎవరండి వీడియో చేశారు, రమావత్ రమేష్. ఈ రమేష్ అనే అతను ఈ రమావత్ మధుకి స్నేహితుడు. ఈ మధు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రమేష్ వాళ్ళ అమ్మగారు, ఈ రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో తిన్నాడు, మా ఇంట్లోనే తాగాడు, మా అమ్మగారే అతనికి బట్టలు ఇచ్చారు అని చెప్పాడు అబ్బాయి. డబ్బులు కూడా ఇచ్చేది మా అమ్మ బయటకు వెళ్తాను. ఈ మధు ఏం చేశాడు, ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ పెట్టాక, నువ్వు ఎక్కడికి వెళ్తావు రమేష్, నా దగ్గర వచ్చి ఉండు, నీకు నెలకి 25,000 ఇస్తానని ఇతను ఉద్యోగంలో చేర్చాక ఈ శివ, ఈ రమేష్, మంగ్లీ, ఈ అబ్బాయి సాయంకాలం 6ంటికి తాళం వేసుకుని వెళ్ళేవాడు ఆఫీస్కి. ఒకరోజు సాయంకాలం 6ంటికి రమ్మని తాళాలు తీసుకుని వాళ్ళు, ఈ అమ్మాయి కూడా వచ్చింది, మంగ్లీ కూడా వచ్చింది, మంగ్లీ తమ్ముడు వచ్చారు, మధు వచ్చారు, అందరూ కలిసే చేశారు స్కాము. వాళ్ళు తెల్లారే వరకు ఉన్నారు లేదో నాకు తెలియదు, నన్ను రావద్దన్నారు, మార్నింగే వెళ్ళాను నేను అని చెప్పాడు. నా డబ్బులు కూడా పెట్టాను అంటున్నాడు. తనతో కూడా పెట్టించారు, ఎవరిని వదలలేదు. ఖచ్చితంగా మంగ్లీ తమ్ముడి హస్తం కూడా ఉంది. అయితే క్యాష్ అంతా కూడా బన్సాలని, అదే బన్సాలు ఆయన తీసుకునేవాట, వీళ్ళ ఒక పార్ట్నర్. తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ అన్ని కూడా మధుకి వెళ్ళారు. మరి శివ రోల్ ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ మొత్తానికి ఏంటంటే, మంగ్లీ చెప్తేనే వీళ్ళందరూ డబ్బులు పెట్టుంటారు, మంగ్లీ మోహన్ చూసి. ఇప్పుడు ఎవడో పెడితే వాళ్ళు ఏమి ఇవ్వరు కదండి. కానీ ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, తన బంజారా కులం వాళ్ళనే అమ్మాయి మోసం చేసిందా, తిన్నింటి వాసాలు అంటారుగా. అందుకే ఈ ప్రత్యూష్ అడుగుతోంది, నువ్వు అసలు బంజారా కులానికి ఏం చేసావు మంగ్లీ చెప్పు అని నిలదీస్తుంది ఆవిడ కదా. సో ఇప్పుడు మంగ్లీ ఎందుకు మాయమైంది అంటే, ఈవెంట్స్ చేసుకుంటున్నారా ఆవిడ, షోస్ చేసుకుంటున్నారా, ఏం చేస్తోంది?
అంటే ఇక్కడ ఇంత గొడవలు జరుగుతూ ఉంటే ఆవిడ నిమ్మకి నీరెత్తినట్టు ఎలా ఉండగలుగుతారు? నాకు రెండు చేతులు, ఈ చేతిలో సంపాదన, ఈ చేతిలో సంపాదన, ఈ చేతిలో ప్రోగ్రామ్స్, ఈ చేతిలో ప్రోగ్రామ్స్ అన్నారు కదా. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ముఖ్యమా, బంజారాస్ ముఖ్యమా అమ్మాయికి? అది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. అవును. సో మంగ్లీ దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ రమేష్ చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. అతను చాలా ఆవేదన చెందుతున్నాడు. ఇందులో మధు ప్రమేయం ఉంది, శివ ప్రమేయం ఉంది, మంగ్లీ ప్రమేయం ఉందని అతను క్లియర్ గా చెప్తున్నాడండి. సో దీని మీద మంగ్లీ స్పందించాలి. సజ్జనార్ గారు ఎందుకు మాట్లాడటం లేదని కూడా అందరూ అడుగుతున్నారు, ముఖ్యంగా బంజారాస్. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ గిరిజన సంక్షేమ సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు రెండుగా వెళ్ళిపోయాయి. ఒక సంఘం బాధితుల వైపు ఉంది, ఇంకో సంఘం ఇవాళ మంగ్లీకి సపోర్ట్ గా ఒక మీటింగ్ పెట్టి, మరి మీటింగ్ డీటెయిల్స్ ఏంటో మనకి ఇంకా రాలేదు. కానీ మొత్తం మీద మంగ్లీని సపోర్ట్ చేసే వాళ్ళు, మీరు బంజారాల గురించి ఆలోచించరా, బాధితుల గురించి ఆలోచించరా అని బాధితులు అడుగుతున్నారు. అవును. ఎందుకంటే ఇవాళ మీరు ఒక వ్యక్తిని కాదు కాపాడాల్సింది. ఇప్పుడు మంగ్లీ ఏ రకంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది అందరిలోనూ తలెత్తుతున్న సమస్య. అవును. కాబట్టి ఈ అంటే అమ్మాయి నమ్మకమే పెట్టుబడి అంతే. నమ్మకం అంటే ఈ అమ్మాయి ఇప్పుడు నాకు ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని చూపించుకోవటానికి ఒక డీజీపీ ఆఫీస్ కి, ఒక సజ్జనార్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఇందాక ఇంకొక విషయం వచ్చిందండి, కర్ణాటకలో ఒక మంత్రి అండతోటి ఈవిడ 100 కోట్ల స్కామ్ చేసింది అనేది నిజమో కాదో మనకు తెలియదు. కేంద్ర మంత్రి ఒక అతను ఈవిడ వెనకాల ఉన్నారు అని వచ్చింది. సో మొత్తం మీద ఇవాళ మంగ్లీ తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దీని నుంచి బయటపడ్డానికి చూస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ బంజారా కమ్యూనిటీ అనేది చిన్న కమ్యూనిటీ కాదు, అవును, వాళ్ళు కూడా ప్రజల్లో ఒక భాగం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంది అనేది వాళ్ళు చెప్తున్న విషయం. అవును మేడం. అలాగే తనకి గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పటికి ఇష్యూ స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వం అన్నారు కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాల్సి వస్తుంది. అంటే అదే కదా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇవ్వరా, తెలంగాణ వాళ్ళు మనుషులు కదా అని అప్పుడు గద్దర్ అవార్డ్స్ అప్పుడు గొడవ చేశారు. ఈ అమ్మాయి యాక్చువల్ గా ఆంధ్రాకి చెందిన అమ్మాయే కదా. సరే తెలంగాణ బిడ్డ అయినా ఆంధ్ర బిడ్డ అయినా పాటకి ఎక్కడా కూడా కులం ఉండదు, సినిమాకి కులం ఉండదు, దేనికి కులం ఉండదు, అది ఒప్పుకుంటాం మనం. కానీ గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు అంటే ఒక బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ బంజారా బాధితుల వెనకాల ఉండదా? ఇప్పుడు లోకేష్ స్టాండ్ తీసుకున్నారు కదా, అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ లేదా కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా కూడా ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనేది బంజారాలు అడుగుతున్న ఒక న్యాయపరమైన ప్రశ్న అది. అవును మేడం. ఇక్కడ లోకేష్ ఏమన్నారు మేడం, మనకి దాని మీద క్లారిటీ? లోకేష్ ఏం లేదండి, మీ వెనకాల నేను ఉంటాను, బాధితులకు నేను అండగా ఉంటాను. పరామర్శించారా? లేదు, వీళ్ళు వెళ్ళట్టున్నారు ఆయన దగ్గరికి, ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఆయన అప్రోచ్ అయితే కొంచెం లాభం జరగచ్చు. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరని తెలియాలి. ఆ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మంగ్లీని కాపాడకూడదు. నిజానిజాలు అయితే ఇప్పుడు సిఐడికి అప్పగించామన్నారు, మరి సిఐడి ఎంతవరకు వెళ్ళింది ముందుకి, ఏం జరిగింది అనేది ఆ వివరాలు కూడా బయటికి రావు. ఓకే, థ్యాంక్ యూ మేడం.